ఆమె కుటుంబ సభ్యులు నేను ఆష్విట్స్‌కు తిరిగి వెళ్తున్నాను అని అన్నప్పుడు పెళ్ళికూతురు కూడా నవ్వింది. నా ప్రాణ స్నేహితురాలి పెళ్ళిలో నేను బ్రైడ్స్ మెయిడ్‌గా ఉన్నాను. ఆమె బ్యాచిలరేట్ పార్టీ కోసం మేము వరుడి కుటుంబ సభ్యుల క్యాబిన్‌లో స్టే చేశాము. నేను యూదు మరియు ఫిలిపినో మిశ్రమ నేపథ్యం కలిగినదాన్ని కాబట్టి నా సంస్కృతిని వారితో పంచుకోవాలనుకున్నాను. అందుకే వారాల తరబడి కష్టపడి ఒక టీ సెట్‌ను అలంకరించి అందరికీ సాంప్రదాయ వంటకాలు వండిపెట్టాను. మరి వారి స్పందన ఎలా ఉందంటే, బ్రైడల్ పార్టీలోని కొందరు అసహ్యించుకున్నట్లు ముఖాలు పెట్టి, నా వంటకాలు చూడటానికి భయంకరంగా ఉన్నాయి అని అన్నారు. రాత్రి గడిచే కొద్దీ అందరూ మద్యం సేవించడంతో పరిస్థితి మరింత దిగజారింది. వారు జునిటీన్త్ మరియు హోలోకాస్ట్ గురించి జోకులు వేయడం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి అయితే, నేను జాతి వివక్ష చూపించే వ్యక్తిని కాకపోయినా నాజీల గురించి చాలా జోకులు వేస్తుంటాను అని గొప్పగా చెప్పుకున్నాడు. ఆ వ్యాఖ్యలు మొదలైనప్పుడు నేను వారితో కలిసి ఒక బోట్లో చిక్కుకుపోయాను. తర్వాత నేను యూదును కాబట్టి నాకు ఇది ఇష్టం లేదని, నేను బాధపడుతున్నానని ధైర్యం చేసి చెప్పాను. అప్పుడు ఆ అమ్మాయి నా వైపు చూసి ఆమె ఆష్విట్స్‌కు తిరిగి వెళ్తోంది అని అంది. నా స్నేహితురాలు అంటే ఆ పెళ్ళికూతురు మరియు మిగిలిన వారందరూ నవ్వారు. నేను ఏడవడానికి బయటకు వెళ్ళాను. కాని నా స్నేహితులలో ఒక్కరు కూడా నా దగ్గరకు వచ్చి నేను ఎలా ఉన్నాను అని అడగలేదు. ఇంటికి తిరిగి వచ్చే 4 గంటల ప్రయాణంలో అదే స్నేహితులలో ఒకరు నాకు నీతులు చెబుతూ ఇతరుల స్థానంలో నిలబడి ఆలోచించాలి అని, వారికి మంచి ఉద్దేశాలే ఉంటాయని చెప్పింది. నాకు ఒక దీర్ఘకాలిక అనారోగ్యం ఉంది. ఈ వ్యక్తుల కోసం నేను నా శరీరాన్ని ఎంతగానో ఇబ్బంది పెట్టుకుని అక్కడికి వచ్చాను. కాని ప్రతిఫలంగా నాకు దక్కింది ద్వేషం మరియు నవ్వులే. వచ్చే వారం పెళ్లి ఉంది. ప్రస్తుతం నేను తీవ్రమైన మైగ్రేన్‌తో మరియు విరిగిన హృదయంతో బాధపడుతున్నాను. నా కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేని వ్యక్తుల కోసం నేను ఇకపై నన్ను నేను బాధించుకోను. నేను ఆ పెళ్ళికి వెళ్ళడం లేదు.